హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొట్టోన్ కోసం పచ్చి బఠానీతో కర్రీ చేద్దామని చెప్పేసి అయితే అన్నీ ప్రిపేర్ అయితే చేసుకున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి అయితే ఒక రెండంటే రెండే కట్ చేసినాను. ఇంకా పొటాటో అండ్ టమాటా, వీటితో పాటు మన పుదీనా అండ్ కొత్తిమీర కూడా కట్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను. చాలా డేస్ నుంచి పచ్చి బఠానీ కోసం అయితే వెయిట్ చేసినాను. ఇంకా వచ్చినాక మనం వదిలేస్తామని చెప్పండి. ఇక్కడ మనం కర్రీ కోసం అయితే బఠానీ ఇంకా పొటాటో ఉంది కదా, దీన్ని అయితే ఉడకబెట్టుకోవడానికి అయితే పెట్టేసినాను. దీంట్లోనే కొంచెం పసుపు అయితే యాడ్ చేసినాను, ఎందుకంటే కర్రీకి మంచి కలర్ వస్తుంది అన్నమాట. సో ఇంకా ఇవి రెండు ఉడికే గ్యాప్లో నేనైతే పొట్టోన్ కోసం అన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సింపుల్ బగారా రైస్, ఏం స్పైసెస్ లేకుండా. ఇంకా ఒక 10-15 మినిట్స్ తర్వాతనైతే అన్నం కూడా రెడీ అయిపోయింది. అన్నం రెడీ అయిపోయేలోపు బఠానీ అండ్ మన పొటాటో ఉంది కదా, అవి కూడా మంచిగా అయితే ఉడికినాయి. ఇంకా అయిపోయిన తర్వాత కర్రీ అయితే స్టార్ట్ చేసేసినాను. ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటో ఇవన్నీ మంచిగా మగ్గిన తర్వాత నేనైతే దాంట్లో ఇవి రెండు అయితే యాడ్ చేసినాను, మన మెయిన్ ఇంగ్రీడియంట్స్. కానీ నిజం చెప్తున్నా, కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. పొట్టోడైతే 2 పూటల కడుపు నిండా తిన్నాడు. నిజంగా నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే కన్ఫర్మ్ ఈ కర్రీ అయితే ట్రై చేయండి. ఇంకా స్పైసెస్ అయితే ఏం వేయకుండా ఓన్లీ కొంచెం కావాల్సినంత కారం పొడి అయితే వేసినాను. అయితే మెయిన్గా మనం పెద్దవాళ్ళ కోసం చేసుకునేటప్పుడు అయితే దాంట్లో ధనియా పౌడర్, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా పొట్టి ఫెలోగాడు మన కర్రీ అన్నం ఇంకా టేస్ట్ చేసే టైం అయితే వచ్చేసింది. నేను చేసినాను కాదు కానండి, ఫస్ట్ టైం చేసినా కానీ కర్రీ అయితే అద్దిరిపోయింది. చాలా బాగుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు పక్కా ఇది ట్రై చేసుకొని తినండి, మీకైతే సూపర్ నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.